ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకానొకప్పుడు ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత, విద్యాధరుల చేత, సాధ్యుల చేత, మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా, దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క 2 నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవపాణి ఆ చేతులతో కప్పింది, మూసింది. ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది. అంత తెలియనిదా కాదు, శివవైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ. కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క 2 కన్నులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది. మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని లేనిదై పెనుచీకటిలో మునిగిపోయింది. మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. ఇది గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి. అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది. నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది, అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ 2 నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే, నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది. నేను కానిదేం లేదు కదా పార్వతి, అన్నీ నేనే ఉన్నాను. నా 2 కన్నులు మూస్తే లోకమంతటా చీకటి అయిపోతుంది. కన్నులు మూసుకుంటే చీకటి, నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే, అందుకని చీకటి అయిపోయింది. ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది. భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం, భూతములు అంటే ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని, చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమునందు ఉన్నటువంటి 3వ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది. తదనంతరం ఆ తల్లి, ఓ నిటలాక్ష, నీకు 4 ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది. అంటే శంకరుడి విషయంలో 5 ముఖములు కదా చెప్తాం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు. తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది, అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది, సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది, వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానము అంటే 5వ ముఖం పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశతత్వంతో ఉంటుంది. అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది, మోక్షప్రదాత అయినప్పుడు 5 తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి 4 తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన 4 తలల ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాని శంకరుడికి 4 ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు 5 తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి. అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు